జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో నిర్మాణంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ సదన్ భక్తుల వసతి గృహాలను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. గత ప్రభుత్వం నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చేయడంతో పనులు నిలిచిపోయాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అదనపు నిధులు ఇచ్చి వేగవంతం చేశామని ఆయన తెలిపారు. 5 కోట్ల రూపాయల అంచనాతో నిర్మిస్తున్న ఈ సదన్లో 6 వీఐపీ గదులు, 60 సాధారణ గదులు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. సదన్ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తమ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని, కేవలం కాగితాలకే పరిమితం కాదని ఆయన స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్తో కలిసి ఆయన నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. గత ప్రభుత్వం కాగితాలకు పరిమితమైంది, మనం కాగితాలకు కాదు ఆచరణకు పరిమితం కావాలి. చెప్పింది ప్రజలకు అందజేయాలి. ఆ విధంగా నిధులు ఇస్తే తప్ప పనులు ముందుకు పోవు. ఆ విధంగా నిధులు ఇచ్చే బాధ్యత కూడా నాదే అని చెప్పి ప్రత్యేకంగా ఎండోమెంట్ అధికారులకు, మా అడిషనల్ జేసీ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, అధికారులకు నేను చెప్తూ, ముఖ్యంగా మున్సిపల్ సంబంధించినటువంటి చైర్పర్సన్ గారు ఉన్నారు, అదే కౌన్సిలర్ ఉన్నారు, లైబ్రరీ చైర్మన్ గారు, అందరూ కూడా మన ప్రాంతానికి సంబంధించిన గొప్ప గెస్ట్ హౌస్ ఉంది. దీన్ని గొప్పగా మనం వినియోగం తెచ్చుకునే విధంగా దీనికి అన్ని విధాలు కూడా మనం ప్రభుత్వం సహకరించే విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం.